ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి అర్థము జ్యోతిష్శాస్త్రపరంగా మరియు అదేవిధంగా వాస్తుపరంగా ఉండేటువంటి దోషాలని అమ్మవారి యొక్క నామాలలో ఏ నామస్మరణ కంటిన్యూస్గా మనం అంటే అదే నామాన్ని ఒక అరగంట సేపు కానీ గంట సేపు కానీ నామాన్ని ఉచ్చరించుకున్నట్లయితే, ధ్యానంలో చేసుకున్నట్లయితే ఎటువంటి దోషములు పోతాయి అనేటువంటి విషయాలు చెప్తూ ఉన్నాం. ఇందులో 16వ నామమైనటువంటిది ఏదైతే ఉందో అది 16వ లైన్ పర్టికులర్గా ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక అనేటువంటి ఉంది. అయితే ఈ లలితాసహస్రనామాలు దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక, అమ్మవారి యొక్క బొట్టు గురించి చెప్తున్నటువంటిది. ముఖచంద్ర అంటే ముఖము అనే చంద్రబింబం యొక్క, అమ్మవారి ముఖం ఎలా ఉందంటే చంద్రబింబంలాగా ఉంటుందటండి. అంటే చూడండి, ఒక్కసారి మనం చంద్రబింబాన్ని చూస్తే ఎలా ఉంటుంది, అబ్బా ఎంత బాగుందండి అంటూ ఉంటాం. అయితే ఈ నామం చేసుకునేటప్పుడు కలిగే ఫలితాలు చెప్తాను నేను మీకు. ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. అయితే ఇక్కడ అమ్మవారి యొక్క పాలభాగాన్ని ఈ నామం ద్వారా మనం వర్ణించడం జరుగుతూ ఉంటుంది. అయితే అమ్మవారి నుదట నుండి కస్తూరి తిలకం గురించి చెప్పడం జరిగింది ఈ యొక్క నామంలో. ఈ యొక్క నామం ఎవరైతే అదే పనిగా మీరు ఉచ్చరిస్తూ ఉంటారో, చూడండి చాలామందికి స్త్రీలకి మీకేం కావాలమ్మా అంటే, ఏమండి నేను సౌభాగ్యం అదేవిధంగా నా పసుపు కుంకుమలు బాగుండాలండి అంటూ ఉంటారు. దీనికి లలితా సహస్రనామాల్లో అనేకమైన నామాల్లో ఈ నామం కూడా ఆ యొక్క స్త్రీ యొక్క పసుపు కుంకుమలను కాపాడేటువంటి నామముగా చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఎటువంటి సౌభాగ్య సంబంధం అంటే అమ్మవారి యొక్క శిరస్సు భాగాన్ని, ముఖముని, లేకపోతే అమ్మవారి యొక్క పాదాలని, హస్తాలని ఎలా ఏ రకంగా అయితే మనం అమ్మవారికి సంబంధించిన దేన్నైతే మనం కీర్తిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క లక్షణాలని మనం అంటే చూడండి, ఒక్కొక్క అమ్మవారికి సంబంధించిన దేన్నైతే మనం కీర్తిస్తుంటామో దానికి సంబంధించిన యోగం మనకు కలుగుతూ ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు అమ్మవారి ముఖము అనేటువంటి చంద్రుడు అనేటువంటి ముఖము మీద ఉండేటువంటి ఆ కస్తూరి తిలకం గురించి మనం మాట్లాడుకుంటున్నందుకు, ఎవరికైతే స్త్రీలకైతేనేమో సౌభాగ్యము పసుపు కుంకుమలను కాపాడేటువంటి యోగాన్ని అమ్మవారి ఇస్తుంది. అదే పురుషులకైతే అమ్మవారి యొక్క ముఖము చంద్రుడు అన్నప్పుడు మానసికమైనటువంటి దౌర్బల్యం పోవడం కానీ, మానసికంగా ప్రశాంతంగా ఉండడం కానీ, ఆ యొక్క తిలకము ఏదైతే నుదుటునన్నటువంటిది సూర్యుడితో సమానం కాబట్టి ఆ తత్సంబంధించినటువంటి పరిహారం ఏం జరుగుతుంది పురుషుడికైతే కనుక, ఒక వెలుగు అంటే ఒక చూడండి, ఆ పురుషుడికి అమ్మవారి యొక్క తిలకధారణ చేసినటువంటి విషయాన్ని మనం గనక కీర్తించుకున్నట్లయితే పేరు ప్రఖ్యాతలు రావడము, దీంతో పాటు వాస్తుపరంగా తూర్పు భాగంలోని వాయువ్య భాగంలోని ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నా చూడండి, ఒక్కోసారి మనకి వాయువ్యంలో దోషం కనుక ఏర్పడింది అనుకోండి, ఏం జరుగుతుంది, శాస్త్రంలో ఉన్నటువంటిది ఏమిటి, వాస్తు పురుషుడికి ఒక వరం ఉంటుంది. అదేమిటి, వాయువ్య దోష సంబంధంగా వాళ్ళకి రోగబారిన పడేస్తాను ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు ఏదైనా వాస్తు దోషం చేసినట్లయితే. మీకు ఇక్కడ సందేహం కలగొచ్చు, ఏమండి వాస్తు దోషం చేస్తే మనకెందుకు ఇబ్బంది రావాలండి, వాస్తు పురుషుడు ఏమైనా శాడిస్టా అని. ఇక్కడ ఏమిటంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ వాస్తు పురుషుడు శాడిస్ట్ అని కాదు. ఇక్కడ వాస్తు అనేటువంటిది ఏమిటి అంటే, ఇది పంచభూతాలు. అంటే ఏమిటి ఆ పంచభూతాలు, భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశము.
ఇవి బ్యాలెన్స్డ్గా ఉండడం ఈజ్ వాస్తులో ఉండే కన్స్ట్రక్షన్లో కలర్స్ రూపంలో వస్తువు రూపంలో ఆ యొక్క షేప్ రూపంలో ఏర్పడి ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నాము, మనలో వాత పిత్త కఫలు ఉంటాయి. ఇప్పుడు వాతం పెరిగింది లేదా వాతం తగ్గింది, కఫం పెరిగింది లేదా కఫం బాగా పెరిగిపోయింది లేదా పిత్తం పెరిగింది అంటే ఏమవుతుంది, బాడీలో అనారోగ్యం పాలవుతాం. ఎలా అయితే మన బాడీలో అవి బ్యాలెన్స్ తప్పినప్పుడు మనం ఎలా అనారోగ్య పాలవుతామో, లేదా ఒక కారులో వెళ్ళేటప్పుడు ఆ కారు యొక్క బ్రేక్ ఫెయిల్ అయితే ఆ వ్యక్తి ఎలా యాక్సిడెంట్కి గురవుతాడో, అలాగే వాస్తులో కూడా ఈ పంచభూతాల యొక్క బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు అందులో నివసించే వ్యక్తి ఎలా అయితే కారులో ప్రయాణం చేస్తున్న వ్యక్తికి కారులో ఉండే బ్రేకులు ఫెయిల్ అయితే ఇన్ కంట్రోల్ అయితే ఎలా అయితే యాక్సిడెంట్ అయ్యి వీడు ఎలా అయితే యాక్సిడెంట్ పాలవుతాడో, గృహంలో కూడా వాస్తుపరంగా ఉండేటువంటి దోషం ఏర్పడడం వల్ల నివసించే వ్యక్తికి ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు తూర్పు దోషం కానీ వాయు దోషం కానీ ఉన్నప్పుడు ఈ యొక్క అమ్మవారి యొక్క నామాన్ని స్మరించడం ద్వారా మీకు ఆ దోషం తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది. శ్రీమాత్రే నమః.